ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నిన్నటి దినాన ఈరోజు గూడూరు సూలూరుపేట సంబంధించి ఇక్కడ నాయుడుపేట ఈ గ్రామాలలో ఈ కాన్స్టిట్యున్సీలలో ఫుడ్ కమిషన్ అనేది తనిఖీలు చేస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ సివిల్ సప్లైస్, అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి ఇచ్చే 5,000 రూపాయలు, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది తనిఖీలు చేస్తుంది. ఇది ఆహారం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే వాళ్ళ భాగస్వామ్యంలో ఇచ్చే ఆహారం మీద ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. దీంట్లో ఎక్కువగా పిల్లలకి ఇచ్చేది భోజనాలు హాస్టల్లో అయితేంటి, స్కూల్స్లో అయితేనేంటి, అంగన్వాడీలో అయితేనేంటి, వీటిలో ఏవి కూడా మెనూ ప్రకారం డీవియేషన్ కాకుండా జాగ్రత్తగా ఇవ్వాలనేది ఈ యాక్ట్ చెప్తుంది. ఈ యాక్ట్ ప్రకారం పోవాలి ఖచ్చితంగా. ఇది కేంద్రానికి, రాష్ట్రానికి మేము నివేదికలు సమర్పిస్తాం. ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయా అని వాటి మీద చర్యలు తీసుకుంటాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఎటువంటి చర్యలు ఉన్నా కానీ మేము ఫైన్లు వేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. ఈ విధమైన కేసులు జరుగుతాయి దీంట్లో. అందుకని అందరూ అధికారులంతా అప్రమత్తంగా ఉండండి. మాకు వీడియోల రూపంలో కూడా ఏవైనా కానీ ఎక్కడైనా తప్పిదాలు జరిగినవి అవన్నీ వీడియోల రూపంలో మాకు వాట్సాప్ చేస్తే కన్నా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది విజయవాడలో నుండి చర్యలు తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ దాదాపు 175 నియోజకవర్గాలు తిరగాలంటే చాలా అందుకనే మేము ఏదైనా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, సోషల్ మీడియాలో మా వీడియోస్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవేర్నెస్ తెలుసుకోవాలి, ఏమి ఇస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తూ ఉన్నారు, ఎంత ఇస్తూ ఉన్నారు, ఈ వివరాలన్నీ పబ్లిక్ తెలియాలి, ఓపెన్ అప్ కావాలి. ఇన్ని రోజులు ఏదో దాచిపెట్టి మూసిపెట్టి చేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి అన్నీ మేము తెలపడం జరిగింది. అందుకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఏదైనా సరే కంప్లైంట్లు వీడియోల రూపంలో 9490551117 అనే వాట్సాప్ నెంబర్ ఉంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు. దానికి చేస్తే కన్నా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎటువంటి తప్పులు చేసినా ఏ అధికారి మీద అయినా సరే, ఎందుకంటే వీడియోల రూపంలో సాక్ష్యాలు ఉంటే కన్నా మేము ఎక్కడికైనా పోరాడచ్చు. చాలా జాగ్రత్తగా చేస్తుంది ఈ కమిషన్. ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎక్కడ తలొగ్గేది లేదు, అన్నిటికి కూడా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటర్మీడియట్కు మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం వన్ మంత్ నుంచి. దానికి గాను మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఈ విషయంలో ఆయన చొరవ తీసుకొని చేస్తున్నందుకు ఫుడ్ కమిషన్ తరపున, ఇంటర్మీడియట్ పిల్లల తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అందుకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే ఎంత డబ్బులు వస్తాయి, ఇప్పుడు దాదాపు 6 to ఇంటర్మీడియట్ పిల్లల వరకు ₹9.69 ఇస్తుంది ప్రభుత్వం కూర చేసినందుకు మాత్రమే స్కూల్స్లో. మిగతా రైస్, ఎగ్స్, చిక్కీస్, రాగి మాల్ట్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఉచితం ఇస్తుంది. వంట వాళ్ళకు భోజనాలు, వంట వాళ్ళకు మళ్ళీ శాలరీ ఇస్తుంది. ఒక్కొక్కరికి 3,000 వంతున 400 ఉంటే కన్నా 4 వంట చేసే వాళ్ళు ఉంటారు. ఓన్లీ మధ్యాహ్నం పూట భోజనం, పొద్దున్న రాగి మాల్ట్, రోజు మార్చరు, ఇవి మాత్రమే వాళ్ళ పని. ఈ విధంగా బిల్స్ కూడా సక్రమంగా వస్తూ ఉన్నాయి, శాలరీస్ కూడా సక్రమంగా వస్తున్నాయి. 1 నెల పడుతుంది అనమాట ఇవన్నీ అప్లోడ్ చేయడం దాని తర్వాత. కాబట్టి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లోపాలు ఏమి కనిపించలేదు. సంతోషం మాకు ఈ జిల్లాలో తిరుగుతూ ఉండేందుకు. చిన్న లోపాలు ఉన్నాయి, అవన్నీ అక్కడే మేము చెప్పి సవరిస్తూ ఉన్నాం. కేసులు పెట్టే పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. థ్యాంక్ యూ అన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.